నమస్తే సైన్యూస్. ఇక్కడ నేరేడ్మెట్ లో ఇది గవర్నమెంట్ స్కూల్, మన ఊరి మన బడి అని చెప్పేసి అప్పట్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని నిధులు ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆ నిధులు ఎక్కడ పోయాయో ఏం సంగతో తెలియదు. మరి ఇక్కడ పిల్లల యొక్క టాయిలెట్స్ గిట్ట సరిగా లేవు. మరి ఇది మల్కాజ్గిరి నియోజకవర్గం. మళ్ళీ అందులో ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న హనుమంతరావు అన్న గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి గతంలో ఆయన దగ్గరికి వెళ్ళిందో లేదో ఇదో తెలియదు. మరి ఇప్పుడు సీఎం గా ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అన్న గారు, వారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీగా కూడా 5 సంవత్సరాలు ఇక్కడ పని చేయడం జరిగింది. మరి వాళ్ళ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా? మరి ఆ నిధులు ఎక్కడ పోయాయి? మరి వాళ్ళ నిధులు వస్తే ఇలా ఉండదు. ఇగో ఇక్కడ వాటర్ పిల్లలు చూడండి, పిల్లలు ఆ బోరు వాటర్ అదేంది మన నల్ల వాటర్ వస్తే అది వస్తే ఇక్కడ తాగాలి, లేకపోతే లేదు. అక్కడ ఫిల్టర్ మాత్రం దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందా సార్ పనిచేయక? వాటర్ వస్తే స్టోర్ చేసుకుంటారు. ఆ స్టోరేజ్ గిట్ట పని చేస్తలేదు కదా ఇప్పుడు. అది బోర్ వాటర్ గిట్ట లేదు కదా. బోర్ వాటర్ సమ్మర్ నుంచి లేదు, 2 నెలల నుంచి లేదు. చూడండి ప్రజలారా, ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో మన వినాయక్ నగర్ నేరేడ్మెట్ మధ్యలో మల్కాజ్గిరి మధ్యలో ఈ స్కూల్ ఉన్నది. మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో మన పెద్ద 32 లక్షలు ఓటర్స్ ఉన్నారని ఏదో చెప్పుకుంటారు, పెద్ద పోకడతోటి చెప్పుకుంటారు రాజకీయ నాయకులు. మరి 32 లక్షల ఓటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారు? మరి ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి? మరి ఎలా చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన లేదు. మరి పిల్లలు చూస్తుంటే గిట్ట ఇక్కడ చాలా బాధంగా ఉంది. ఇక్కడ చూడండి టాయిలెట్స్ గత సంవత్సరం నుంచి మరి ఇక్కడ అమౌంట్ గిట్ట వచ్చిందని చెప్పేసి నిధులు గిట్ట లేదంట. ఈ టాయిలెట్స్ లో 750 మంది స్టూడెంట్లు, మగవాళ్ళు కూడా ఒక 400 మంది ఉంటారు. ఈ 3 బాత్రూమ్లనే టాయిలెట్స్ పోయాలంట. మరి అక్కడ ఇట గోడ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్నప్పుడు చుట్టుముట్టు గోడ పెట్టాలి. గుడి అయినా బడి అయినా రెండుటికి సరిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ గోడ చూడండి, ఇక్కడ గోడ కాడ కోసం మొత్తం వాసన తప్ప ఇక్కడ ఏం లేదు. ఈ గోడ గుడ్డ చుట్టుముట్టు ఎక్కడ 9 ఫీట్లు 10 ఫీట్లు పైకి ఉండాలి గవర్నమెంట్ స్కూల్ కానీ గుళ్ళు కానీ. ఇలాంటివి మాత్రం ఇక్కడ వర్తి గవర్నమెంట్ యొక్క ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం మరి ఎంపీలకు ఉన్నది. మరి అది ఎందుకు ఆలోచించారో. మరి ఇక్కడ వచ్చేసి మరి వెరైటీ అయితే నేనున్నా నాకు కావాలని చెప్పేసి నిధులు కొట్టుకపోతారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలకు ఎందుకు నిధులు సరిగా ఇవ్వడం లేదని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. మరి స్కాలర్షిప్ లో ఇప్పుడు మన ఊరు మన బడి నీట్ చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పేసి అన్నారు గతంలో. మరి కాలేజీలో స్కాలర్షిప్ ఎట్లా అంటే టైం టు టైం ఇచ్చేస్తారు ప్రైవేట్ సంస్థలకు. మరి వాళ్ళు బతకడానికి ఇస్తున్నారు. మరి గరీబోళ్ళ పిల్లలు ఇలా చదువుకుంటున్నారు. వీళ్లకు ఆ స్కాలర్షిప్ ఇచ్చే వాళ్ళు మరి ఇక్కడనే అన్ని సౌలతులు పెడితే మరి స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం గిట్ట లేదు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు మరి వాళ్ళ యొక్క పిల్లలు ఇలా బాధపడుతున్నారు అని మాకు మెసేజ్ రూపంలో వచ్చింది. చాలా మంది ఫోన్లు చేశారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చేసి మనం ఈ సార్ గారితో మాట్లాడడానికి వచ్చాం. మరి సార్, ఇక్కడ గత సంవత్సరం నుండి పనులు జరుగుతలేవని చెప్పేసి మాకు పిల్లల యొక్క తల్లిదండ్రులు చెప్పారు సార్. దానివల్ల మీ దగ్గర రావడం జరిగింది. ఇందులో సార్ యొక్క ఇక్కడి యొక్క ఎలాంటి ప్రభావం లేదు. ఎవరు మాకు చెప్పలేదు. పిల్లల యొక్క తల్లిదండ్రులు ఫోన్ చేస్తేనే మేము రావడం జరిగింది. సార్, ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్ వర్క్ అయిపోయి? దరిదాపుగా 6 నెలలకి ఎక్కువ అయిపోయింది. ఎలక్షన్ అయినప్పుడు, లాస్ట్ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఆగిపోయింది. మరి గతంలో మన ఊరు మన బడిలో పాఠశాల సెలెక్ట్ అయింది కాబట్టి 40 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ అయింది. దాంట్లో కాంట్రాక్టర్ పనిచేసిండు. మరి డైనింగ్ హాల్ షెడ్ కట్టిండు. సగం పని అయిపోయింది, 60% అయింది. మరి అదే విధంగా మూత్రశాలలు కూడా సగం పని అయింది. బాయ్స్ స్టార్ట్ కాలేదు. పాఠశాలలో ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అయింది మొత్తము. మరి అదే విధంగా పైన స్లాబ్ కురుస్తుంటే ఆ స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిన అతనికి అమౌంట్ రాని కారణంగా మధ్యస్థంగా ఆపివేయడం జరిగింది. దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మరి తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి దాని నుంచి నిధులు రాలేని కారణంగా పని ఆపే, నాకు సగం డబ్బులైనా వస్తే పని స్టార్ట్ చేస్తానని ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళ వెంబడి తిరుగుతూనే ఉన్నాం. అదే కాకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సార్ కూడా మాకు హెల్ప్ చేస్తా అని చెప్పిండు. మరి దాని గురించి ముఖ్యమంత్రి గారికి ఫైల్ కూడా పెట్టడం జరిగింది. మరి మనకు ఈ వర్కులు చేస్తాని కాంపౌండ్ వాళ్ళు,
తర్వాత యూరినల్స్, ముఖ్యంగా బోరు ఎండాకాలం రాగానే ఫిబ్రవరి నుంచి పోతుంది. అప్పటి నుంచి మేము నీళ్లు కొద్దిగా కొనుక్కోవడం, మాకు నీళ్ళు వస్తాయి బట్ సరిపోవు కాబట్టి కొనుక్కొని కూడా మేము పిల్లలకు డ్రింకింగ్ వాటర్ను అన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎంతైనా బోర్ కంపల్సరీ కావాలి. నేను ఎమ్మెల్యే గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారు కూడా మరి పైకి ఫైల్ పంపించి మొన్ననే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 11 లక్షలు మీకు శాంక్షన్ అయింది. ఈ వర్క్ ఎలక్షన్స్ కాగానే వర్క్ స్టార్ట్ చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇది నిజమైన మాట సార్. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా మంది ఫోన్ చేశారు. ఇక్కడ వాటర్ కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్పేసి చాలా మంది ఫోన్ చేశారు. ఇందులో ఆ బోరు ఎండి ఒక డ్రమ్ము గిట్ట సరిగా రాదని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క డ్రమ్ వస్తే తదిమే బయట హెడ్ మాస్టర్ సార్ పోపిస్తున్నాడు వాటరు అని చెప్పేసి చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉన్నది కానీ అది సరిపోని వాటర్ రావు. మన మున్సిపల్ వాటర్ ఉంది కానీ సరిపోని వాటర్ రావు కాబట్టి 2 నీళ్ళు అయిపోగానే ట్యాంకర్ తెప్పించడం జరుగుతుంది. అవే మేము యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. బాత్రూమే కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ మొత్తము డ్రింకింగ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటరే వాళ్ళకి తాపడం జరుగుతుంది పిల్లలకి. డ్రింకింగ్ వాటర్ ఉంది. కాకపోతే మాత్రం టాయిలెట్స్ కి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ కూడా అమ్మాయిలకు మాత్రం టాయిలెట్స్ కి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితి అన్ని కల్పించడం జరిగింది. వాళ్ళకి మాత్రం అమ్మాయిలకు వాళ్ళు పాఠశాలకు వస్తే ఇంటికి పోకుండా వాళ్ళ ఇంటిలోని ఉండని సౌకర్యాలను కూడా పాఠశాలలో మొత్తం సమకూర్చి వాళ్ళ కొరకు ఒక సెపరేట్ రూమ్ ఉంది, రెస్ట్ రూమ్ ఉంది, అన్ని వాళ్ళకి సమకూర్చడం జరిగింది. ఎక్సెప్ట్ బాయ్స్ కి మాత్రమే టాయిలెట్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అవే కాకుండా మా టీచర్స్ కు మాకు అందరు కలిపి ఇంకా 2 ఉన్నాయి. అత్యవసరమైన వాటికి కూడా పిల్లలను పొమ్మని చెప్తాం. 2 టాయిలెట్స్ మెయింటైన్ చేస్తున్నాం, నడుస్తుంది, దాన్ని సక్రమంగా పనిచేస్తాం. టీచర్స్ గిట్ట ఈ టాయిలెట్స్ లోకి వెళ్తారా సార్? అందరూ ఇక్కడనే ఫ్రెండ్స్ అదే లేడీస్ అక్కడ, బాయ్స్ గిట్ట అందరూ ఇదే యూజ్ చేసుకుంటారు. పిల్లలు అదే, టీచర్స్ అదే, అందరూ అదే. మరి ఇప్పుడు ఈ ట్యాంకులు ఉన్నాయి కదా సార్, ఇది నార్మల్ వాటర్ లేకపోతే డ్రింకింగ్ వాటర్ నింపేస్తారు, వాడుకుంటారు. అది అవుతుంది. మరి ఇక్కడ మీరు ఇంతకుముందు గతంలో మన హనుమంతరావు అన్న గారు ఉన్నారు కదా, అలా దృష్టికి తీసుకెళ్ళలేదా సార్? ఆ సార్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఎలక్షన్స్ కన్నా ముందే సార్ కూడా అండ్ ఎమ్మెల్యే ఫండ్స్ కింద శాంక్షన్ అయితే అన్నిటికీ దానికంటే కాంపౌండ్ వాల్కు మరియు టాయిలెట్స్ కు డ్రింక్ అన్నిటికీ కూడా పైసలు శాంక్షన్ ఉండే. దానివన్నీ కూడా MOMBకి ట్రాన్స్ఫర్ కావడం, కలెక్టర్ ఫండ్స్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఫండ్స్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు మరి మన ఊరు మన బడి అన్నప్పుడు మరి దేనికి కేటాయించింది, దానికే ఖర్చు పెట్టాలి కదా సార్? అదే రావాలి, దాని నుంచే రావాలి, మన ఊరు మన బడిలో రావాలి సార్. ఇప్పుడు వాళ్ళు కేటాయించి 8 నెలలు అవుతుంది. ఏది పాత ప్రభుత్వం BRS. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం గిట్ట వచ్చేసి 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. దానికి చర్య మరి ఏదైనా ఇట్లా ఫండ్స్ ఇక్కడ రావంగానే మన ఊరి మన బడికి అన్నాడు మొత్తం అమౌంట్ పక్కన పెట్టేసి అక్కడ సౌలభ్యాలు చేయాలని చెప్పి అదంతా కలెక్టర్ గారి చేతిలో ఉంది, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ గారు అంటే ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం మొత్తం ఒకటే కలెక్టర్, మేడ్చల్ నియోజకవర్గం మొత్తం మల్కాజ్గిరి, అదే కదా సార్? కలెక్టర్ ఫండ్స్ చూసిరా ప్రజల, మరి మేడ్చల్ కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. మరి ఎందుకు వీళ్ళకు ఇంత దరిద్రంగా మరి ఇలా చేయడం ధర్మం కాదు. గతంలో మరి కలెక్టర్ గారు ఉన్నప్పుడు గిట్ట మరి గవర్నమెంట్ స్కూల్ మీద ఎందుకు స్పందించలేదు? మరి ఇప్పుడు కూడా స్పందించకపోతే మరి మన ఊరు మన బడి మరి ఎలా ముందుకు పోతుంది? మరి ఈ గవర్నమెంట్ యొక్క అధికారులు బాగా ఆలోచించాల్సిన రీతిలో ఆలోచించండి. మరి ఇక్కడ మరి స్కాలర్షిప్స్ మాత్రం సరైన టైంకు సరైన గడియలో మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇస్తున్నారు, అవి ఆపేసేసి గవర్నమెంట్ స్కూల్లో సరైన వసతులు ఉంటే ఆ పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు. ఇవ్వాల్సిన అవసరం గిట్ట లేదు. మరి స్కాలర్షిప్ ఇచ్చేసి ప్రైవేట్ లో చదివించే వాళ్ళు అది ఆఫ్ చేసేసి మరి గవర్నమెంట్ స్కూల్లో అన్ని సౌలభ్యం చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వెళ్తాడు. మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా మంది గమనించాలి. ప్రైవేట్ సంస్థలు ఎవరైతే చదివారో మరి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ నుండే మరియు ఓఈ కాలేజ్ నుంచి ఇలాంటి గవర్నమెంట్ సంస్థల నుంచే గవర్నమెంట్ ఎంప్లాయీలు నిలబడడం జరిగింది, వెళ్ళడం జరిగింది, జాబులు చేస్తున్నారు కూడా. మరి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన పద్ధతి రీతిలో డబ్బులు గవర్నమెంట్కి ఎందుకు ఇస్తలేదని ప్రజలు నిలదీస్తున్నారు. జై హింద్.